This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇవి గ్రేడ్ 1 లెవెల్ జాబ్స్. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 75,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. చాలా తక్కువ పోటీ ఉంటుంది. మీ సొంత డిస్టిక్లోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ ఫైనాన్స్ సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 70,000 శాలరీ పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 44 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ రేంజ్ ఎలా ఉంటుందంటే వీటికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే గ్రేడ్ 1 లెవెల్ జాబ్స్ కాబట్టి బేసిక్ పేనే మీకు 58,850 నుంచి మీకు 1,37,050 రూపీస్ వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ మాత్రం మీరు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 75,000 ఇన్ హ్యాండ్ శాలరీ మీరు పొందొచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదంటే ఓఎంఆర్ బేస్డ్, అంటే అప్లికేషన్స్ని బట్టి డీజీపీఎస్సీ చైర్మన్ అయితే చెప్పారు మీకు సిబిటి ద్వారా కానీ లేదంటే ఓఎంఆర్ బేస్డ్ ద్వారా సెలక్షన్ చేస్తామని చెప్పారు. అండ్ మీకు దాని తర్వాత సెలక్షన్ మాత్రం మీకు ఓన్లీ ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని చేస్తారు. దాని తర్వాత మీకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో మీకు మెయిన్గా మాత్రం మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 ప్రకారం ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇందులో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. 150 మినిట్స్ టైం కూడా ఇస్తారు. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ లెక్కన మీకు 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. పేపర్ 2 కూడా ఉంటుంది అనమాట. పేపర్ 2లో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మీకు బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఈ నోటిఫికేషన్కి కావాల్సిన ఎడ్యుకేషన్ నుంచి మీ క్వశ్చన్స్ అడుగుతారు. చెప్తాను ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చెప్తాను. ఆ క్వాలిఫికేషన్ రిలేటెడే పార్ట్ ఏలో క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్స్ 150 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో మీకు ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. టోటల్ మీకు పేపర్ 2లో 300 క్వశ్చన్స్ 450 మార్క్స్ ఉంటుంది. 150 మినిట్స్ డ్యూరేషన్ మీకు అయితే ఇస్తారు. సో దీనిలో కూడా మీకు ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మాత్రం 2 మార్క్స్ ఉంటుంది, చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు, కరీంనగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, నిజామాబాద్. సో ఈ లొకేషన్స్లో కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏది దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ మీరు సెంటర్గా సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు ఖచ్చితంగా ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్స్. ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్స్ ఎలిజిబుల్, అంటే మీరు రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్స్కి సంబంధించి కూడా మీరు చేయాలి. దాంతోపాటు మస్ట్ పొసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మీ 55% ఆఫ్ మార్క్స్తో పాటు పీజీ కూడా చేసి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. సో ఇది అన్నమాట. మీకు మొత్తం వేకెన్సీస్కి
తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఓపెన్‌లో ఉన్న వేకెన్సీస్‌కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే ఒకేలా లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 500 ఉంటుందన్నమాట. ఇది ప్రాసెసింగ్ ఫీ 500 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ ఏమీ ఉండదు. తర్వాత మిగతా వాళ్ళందరికీ 1000 ప్రాసెసింగ్ ఫీ, 120 ఎగ్జామినేషన్ ఫీ టోటల్ అలా ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 1000/500 వాళ్ళని బట్టి ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం అందరికీ ఉంటుందన్నమాట. ఎంప్లాయీస్లో కేటగిరీని బట్టి 1000 100 అని చెప్పి డిసైడ్ అవుతుందన్నమాట. ఇలా కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీ అనేది టీజీపీఎస్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్గా అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేశారు ఆఫీషియల్గా. 12th June 2026 నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 19th July 2026 వరకు చేసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది మీకు ఎగ్జామ్ కంటే ఒక 7 days ముందు రిలీజ్ చేశారు. అక్టోబర్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి టెంటేటివ్ మంత్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. ఫర్దర్గా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫర్దర్గా చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందంటే చెప్తాను. మీరు టీజీపీఎస్సీ ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఓటీఆర్ ప్రాసెస్ చేసుకొని ఉంటే డైరెక్ట్ టీజీపీఎస్సీ ఐడి మీరు ఓటీపీ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు ఓటీఆర్ చేసుకోకపోతే ఓటీఆర్ చేసుకోవాలన్నమాట. మొత్తం చేసుకున్నాక ఎగ్జామ్ సెంటర్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసాక లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మాత్రం అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సబ్మిట్ చేసినట్లు మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇచ్చినట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఇక్కడ వెబ్సైట్ అని ఉంది గ్రీన్ కలర్లో, దానిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక చూసుకోవచ్చు, మీకు నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ ఐడి ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా కావాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్లో ఉంటుంది అనమాట. మీకు 12th నుంచి అప్లికేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూవే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మీకు మన తెలంగాణ గవర్నమెంట్ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఈ వేకెన్సీకి అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇది మీకు గ్రేడ్ 1 లెవెల్ జాబ్ అనమాట. గెజిటెడ్ జాబ్ అంటే గ్రీన్ పెన్ జాబ్ అనమాట. చాలా బెస్ట్ శాలరీ ఉంటుంది కాబట్టి చూసి క్వాలిఫికేషన్ ఉన్న ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.